కేరళలో కోజికోడ్ జిల్లాలో ఒక మండల స్థాయి స్కూల్‌లో గవర్నమెంట్ స్కూల్‌లోనేమొచ్చేసి ముగ్గురు లేడీ టీచర్స్ నేస్మ, కావ్య, కీర్తి వీళ్ళ ముగ్గురు 12,000 జీతం. మరి ఆ జీతం సరిపోలేదో ఏమో తెలీదు గానీ మొత్తానికి వీళ్ళకి డ్రగ్స్‌కి సంబంధించినటువంటి దందా ఇదయింది. టచ్ అయింది. వాళ్ళు పిల్లలకి డ్రగ్స్ అమ్మితే మీకింత ఇస్తామని చెప్పి పర్సెంటేజ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ పర్సెంటేజ్‌కి ఆశపడినటువంటి వీళ్ళు ఈ స్టూడెంట్స్‌కి ఆ స్టూడెంట్స్ మగ స్టూడెంట్స్, లేడీ స్టూడెంట్స్ అంటే గర్ల్స్‌కి, బాయ్స్‌కి ఇద్దరికీ కూడా వాళ్ళు అలవాటు చేసేసారు. తర్వాత డబ్బులు లేకపోతే ఈఎంఐ పద్ధతి కూడా పెట్టారు. ఆ ఈఎంఐ పద్ధతి పెట్టిన తర్వాత వీళ్ళ డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయిందంట అమ్మడం. వీళ్ళకి 12,000 జీతాలు వీళ్ళ మెయింటెనెన్స్ చూస్తే చాలా రిచ్‌గా ఉన్నాయని చెప్పి అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు వీళ్ళేమొచ్చేసి వీళ్ళ ఇంట్లో సింథటిక్ డ్రగ్స్ దొరికాయి. వాళ్ళ బ్యాగుల్లో కూడా దొరికాయి. తర్వాత ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్‌కి అమ్ముతున్నారని చెప్పి ఒక పెద్ద ఇదయింది. అక్కడ చాలా పెద్ద సంచలనమైనటువంటి వార్తగా మారితే తల్లిదండ్రులందరూ కూడా భయభ్రాంతులకు గురైపోతున్నారు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకొని వీళ్ళ వెనకున్నటువంటి వారెవరు అనే దాని మీద ఇప్పుడు అక్కడ పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది. సింథటిక్ డ్రగ్స్ అనేది చాలా తక్కువ ధరకు వచ్చేటటువంటి డ్రగ్స్. అది పాకిస్తాన్‌ని ఇప్పటికే నాశనం చేసేసింది. ఆ డ్రగ్స్‌ని పంచదార తిన్నట్లు తినేస్తున్నారు. కొంతమంది ఎలా చస్తున్నారో కూడా తెలియదు. పాకిస్తాన్‌లో బిచ్చగాళ్ళైపోయారు చాలామంది. ఆ తర్వాత దాన్ని పంజాబ్‌లోకి తీసుకొచ్చారు. ఆ పంజాబ్ ప్రాంత ప్రజలు ఎలా దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్నారో చూడండి. పోలీసులు, కేంద్ర ప్రభుత్వం ఎంత తన్నుకున్నా వాళ్ళు వినడం లేదు ఇప్పుడు. అది చాలామంది డ్రగ్స్‌ని తినేసి ఇప్పుడు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే పంజాబ్‌ని ఆ డ్రగ్స్ నుంచి కొంతవరకు ఇచ్చేశారు. ఆ డ్రగ్స్ మాయం చేసి అంటే మంచి మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ డ్రగ్స్ మీద దాడులు చేసి. ఇక రాజస్థాన్ కూడా అది దూరిపోయింది. రాజస్థాన్‌లో కూడా, ఉత్తరప్రదేశ్‌లో ఈ సింథటిక్ డ్రగ్స్ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చాలా వరకు తక్కువ స్థాయికి దొరకడం వల్ల కొంతమంది తయారు చేసుకుంటున్నారు వాటిని దగ్గర. ఈ నైజీరియన్స్, ఈ గోవాలో ఉన్నటువంటి ఈ చెత్త లంజ కొడుకులు ఆ నైజీరియన్స్ వచ్చి ఎలా తయారు చేయాలో కూడా చెప్తున్నారు.